గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. కంచర్ల వారి ఉగాది గిఫ్ట్ జర్నలిస్టులకు భరోసా. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మధురవాడ నందు సృజన కళా నాట్య మండలి ఆధ్వర్యంలో మధురవాడ మీడియా మిత్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కంచర్ల ఉగాది గిఫ్ట్ కిట్లను డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మరియు మధురవాడ సిఐ బాలకృష్ణ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మధురవాడ సిఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవును తెలుసు. ఎందుకంత బాధ, మనం కట్ చేసుకుంటాం కదా. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇదే తరహాలోనే ఒక వ్యక్తి ఉన్నారు, సాక్షి రామనాయుడు. అంటే ప్రజాశక్తిలో పనిచేసాడు. ఆ జీన్స్ ఇంకా ఉంది సార్, సాక్షిలోకి వచ్చినట్టు పోలేదు. లీడర్ తర్వాత రాజు గారు, నెలరాజు గారు, ప్రసాద్, సత్యం, హేమంత్, సాయి ముందుకురా, రావా త్వరగా. అన్నిట్లో ఉన్న స్పీడే. శ్రీహరి అంటే ఇద్దరు హరి. రాజేష్, రండి. ఎలక్షన్ ముందు రాగానే మాకు అన్ని ఇచ్చేస్తూ ఉంటారు, కాలేజీ సీట్ల దగ్గర నుంచి మొత్తం అన్ని. కానీ తర్వాత ఎవరు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. కానీ మీరు ఏ రకమైన లబ్ధి మానించి పొందకుండానే అసలు మీరు ఒక పత్రికా ఫీల్డ్లో పనిచేసి ఈరోజు జర్నలిస్ట్ కోసం ఆలోచన చేస్తున్నారు. అది చాలా ఆనందించదగ్గం, చాలా హర్షించదగ్గ విషయం. ఇది మీరు చేసే కార్యక్రమాలు అన్నీ విజయవంతం కావాలని, దానికి మేము అన్ని వేళ మా ఉడతా వ్యక్తిగత ఏ సాయం చేయగలనా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన మిత్రుడు ఇక్కడ మధురవాడలో బైపాస్ సర్జరీ అయిందండి. తర్వాత దానికి చిప్ కూడా, అంటే బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా ఇంకా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి హార్ట్, దానికి చిప్ కావాలంటున్నారు. దానికోసం దగ్గర ఒక 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. దాన్ని మనం గంట మాట్లాడితే ఎల్ఓసి ఇస్తామన్నారు. ఎల్ఓసి ఇస్తామన్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు డాక్టర్లు. కాబట్టి డబ్బులు కట్టాలని చెప్తున్నారు. ఆయనకి మీ నుంచి ఏమైనా సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఈ ఉగాది అయిన వెంటనే నేను ప్రజలకి మీ అందరికీ చెప్తాను. కేడబ్ల్యూఏ నుంచి ఒక 50,000 రూపాయలు తక్షణ సాయం. ఆ తర్వాత అది ఇంకేమన్నా ఎవరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నన్ను ఆశ్రయించే ఇబ్బంది ఏం లేదు. ఈ యూనియన్లతో పని లేదు, ఏమీ లేదు. మెంబర్షిప్ తీసుకోండి. తీసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే
మా లెక్కలో ఉంటారు మీరు. ఉండేటప్పుడు ఏముంటుంది, ఇలాంటి ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని 100% నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు దూరంగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే, దగ్గరగా ఉన్న ఇప్పుడు కూడా అన్నదానం చేసేటప్పుడు ఏం చేస్తామంటే మొదట వడ్డన భారీగానే వెళ్ళిపోతుంది. ఈ లాస్ట్ వడ్డనకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఐటమ్స్ చూస్తాం, చూసిన దాన్ని బట్టి మళ్ళీ పలచన అవుతూ ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు అసోసియేషన్లో ఉన్నారనుకోండి, కేడబ్ల్యూజేడబ్ల్యూలో మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మీకు ఆ సహాయ శాఖలు అన్నీ కూడా మీరు అడగకుండానే వచ్చేస్తాయి మీ దగ్గరికి. మిగతాది ఏంటంటే చేయనని కాదు, దాన్ని మళ్ళీ మీరు ఏదో ఛానల్ ద్వారా మళ్ళీ రావడం, వాళ్ళ ద్వారా మళ్ళీ నాకు అప్రోచ్ అవ్వడం, ఇవన్నీ కూడా మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మేము ఆల్రెడీ ఈ ఉగాది అయిన తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడు అందరూ వచ్చి మీరు మెంబర్షిప్ తీసుకోండి. దానికి ఫీజు కూడా నామినల్ ఫీజు 100 రూపీస్ పెట్టాం. ఆ ఫీజు కూడా ఎందుకంటే పెట్టకపోతే అసలు అది నా మెంబర్షిప్ అవ్వదు కాబట్టి 100 రూపాయలు పెట్టాం. ఈ 100 రూపాయలకి మంచి ఒక అంటే విలేకరికి కావాల్సిన కిట్, అంటే ఖాళీ చేతులతో మీరు ఇంక రావక్కర్లేదు. మీకు ఒక మంచి 3 స్టోర్స్ బ్యాగ్ ఒకటి ఇస్తాము, కాస్ట్లీ బ్యాగ్ ఇస్తాము. అది కాకుండా అందులో ఒక డైరీ ఉంటుంది, ఒక 2 పెన్నులు ఉంటాయి, తర్వాత ఒక క్యాప్ ఉంటుంది, అలాగే ఒక హెల్మెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ కిట్ అనేది జీవితాంతం మీ దగ్గర ఆ కిట్ ఉండాలి. ఇక ఇదే కాకుండా మన ఛానల్ టీవీ వస్తున్నాయి కాబట్టి ఎవరు ఉద్యోగం లేదనుకున్నా, ఏమనుకున్నా లేదు, ఇక్కడున్న అక్కడున్న పరిస్థితులు మీకు బాగోలేకపోయినా మీరు హ్యాపీగా వచ్చి నన్ను ఎప్పుడో చదవండి. మండలానికి ఒకరు కాదు 2 విలేకరులకైనా అవకాశం ఇవ్వడానికి నేను రెడీ. ఎందుకంటే నాకు అవసరం లేదు, నాకు విషయం అనేది బయటకు వెళ్ళాలి. విలేకరు అంటే ఏంటి అనేది గత 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉందో మళ్ళీ విలేకరుని అలా చూడాలి ఈ జనాలు. ఎందుకంటే ఇప్పుడు ఒక నెగిటివ్ అనేది మన మీద ఫామ్ అయింది. అది ఆ ఫార్మేషన్ అనేది నెగిటివ్ కాదు, విలేకరే, తను లేకపోతే ఏమీ జరగదు. ఎందుకంటే ఈ సృష్టిలో విలేకరు అనేవాడు లేకపోతే ఒక విషయం బయటకు రాదండి. అది ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా అది రాదు బయటికి. ఇది చాలా మందికి తెలియని విషయం. చాలా మంది ధర్నా ర్యాలీలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు, కానీ విలేకరులు ఎప్పుడు కూడా ర్యాలీలు చేయడం, ధర్నా చేయడం అనేది అక్కడ చూడలేదు. ఒకవేళ ఒకరిద్దరు చేసినా వేదికను అలంకరించిన సిఐ గారికి, బాలకృష్ణ గారికి, అలాగే మా తమ్ముడు ఆనంది, అలాగే సాంబశివరావు, అలాగే ఇక్కడికి చేసిన మన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 3 రోజులుగా సిటీలో ఎన్ని యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్కి మనం సహాయ సహకారాలు అందించి, అన్ని యూనియన్స్ అంటే యాక్చువల్గా నా గురించి తెలిసిన వ్యక్తులకి ఎవరికైనా తెలుస్తుంది, గత 2000 సంవత్సరం నుంచి మన యాక్టివిటీస్ అనేది సాయిరాం సేవా సంస్థ పేరుతో ఆ రోజు ప్రారంభించాం. ఈరోజు ఉపకార్ అనే నేమ్ మీద మనం ఆ యొక్క చారిటీని కంటిన్యూ చేస్తున్నాము. మరి ఏ లాభాపేక్ష లేకుండా అప్పుడు సెంట్రల్ జైలు కావచ్చు, సెంట్రల్ జైలు కొన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి బోర్వెల్స్ కానీ, అలాగే లోపల ఖైదీలకి అప్పుకి కావాల్సిన రిక్షాలు కానీ, అలాగే బ్యారెక్స్లో టీవీలు కానీ, అలాగే ఖైదీకి ఆడపిల్లలు పుట్టితే బారసాలు చేయించి ఎంతో ఆ రోజు నరసింహ గారు డీజీ ఆ రోజు సూపరింటెండెంట్గా ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇంద్ర శ్రీనివాస్ గారు ఆ రోజు అసిస్టెంట్ సూపరింటెండెంట్గా, రాహుల్ గారు ఆ రోజు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉండేవారు. అంటే ఏ లాభాపేక్ష లేకుండా మనం ఆ రోజు ఆ కార్యక్రమం సెంట్రల్ జైల్లో కూడా ఇప్పటికీ మనం కూడా రీసెంట్గా మొన్న హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసి ఆ బోర్డులు కూడా విత్ మోటార్తో మనమే వేయించాం. అలాగే డిపార్ట్మెంట్కి సార్ ఇన్ని రకాలుగా ఏది కావాలన్నా మనం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. ఇక జర్నలిజంకి వచ్చేటప్పటికి ఏమైందంటే టోటల్లీ దత్తత తీసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈరోజు పబ్లిక్లో ఒక విషయం ఎవరికైనా తెలుస్తుందంటే అది ఒక జర్నలిస్ట్ వల్లే. మరి అలాంటి జర్నలిస్ట్ పరిస్థితి ఈరోజు కొంతమంది ఎవరో బాగున్నారని అనుకున్నా ఎక్కువ మంది బాగులేరు. వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. వచ్చిన గవర్నమెంట్స్ అన్నీ కూడా చెయ్యాలని అనుకుంటున్నారు, కానీ ఇంత
మరి జర్నలిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ చేయలేని పరిస్థితి, కనీసం మెడిక్లైమ్స్ కూడా మనకి ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాని గురించి మొన్న రీసెంట్గా నేను ఏం చేశానంటే KWJWA అని చెప్పి కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అంటే వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పి ఒక సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది. దాని ద్వారానే ఈ సంవత్సరం మొత్తం ఉగాది సంబరాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ సంఘంలో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ మెడిక్లైమ్ ఈ పాలసీని చేస్తున్నాము. ఆ మెడిక్లైమ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం కలిగిన హాస్పిటల్లో జాయిన్ అయితే కనుక రోజుకి 1000 రూపాయలు ఆ పాలసీ ద్వారా మీకు ఏ రోజు ఆ రోజు మీకు అకౌంట్లోకి వస్తుందండి. కొద్దిగా సీవియర్ అయ్యి ICUలో ఉంటే కనుక 2000 రూపాయల రోజుకి మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఇదే కాకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏది జరిగినా కానీ 15 లక్షల రూపాయల నామినీకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా దానివల్ల దీనిని మనం పోస్టల్తో మనం లింకప్ అయ్యి ఈ పాలసీని చేయడమే జరుగుతుంది. ఇదే కాకుండా మొత్తం జర్నలిస్ట్ ఎంతమంది ఉన్నారో అంతమందికి 60 సంవత్సరాలు దాటిన ప్రతి జర్నలిస్ట్కి నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాలు దాటిన ప్రతి జర్నలిస్ట్కి మా KWJWA ద్వారా 4000 రూపాయల నెలకు వాళ్ళకు మనం పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వాళ్ళ జీవితం ఉన్నంత వరకు మనం ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇదే కాకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా నెలకు ఎంతో కొంత అమౌంట్ అంశంగా వచ్చే విధంగా కూడా ప్లానింగ్ అనేది తయారు చేశాం. ఆ విధి విధానాలు ఈ 2-3 రోజుల్లోనే అంటే అమావాస్య ముందు ఎందుకని చెప్పి అది మేము డైరెక్ట్గా ఆ పర్ఫార్మెన్స్ రిలీజ్ చేయలేదు. అది ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్